జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. భారత్కు దేశ వ్యతిరేకులు క్యూ కడుతున్నారు. సరిగ్గా ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ దేశంలో డెమోక్రసీ ప్రమాదంలో పడుతోందని లెక్చర్లు ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో నిటాషా కౌల్ అనే సో కాల్డ్ మేధావి భారత్కు లెక్చర్ ఇవ్వడానికి లండన్ నుంచి బయలుదేరారు. ఇది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే ఎవరి నిటాషా కౌల్? ఈమెను భారత్ అడ్డుకోవడానికి కారణం ఏంటి తెలుసుకుందాం. తాజాగా లండన్లో ప్రొఫెసర్గా పనిచేస్తున్న నిటాషా కౌల్కు భారత ప్రభుత్వం వీసాను నిరాకరించింది. కర్ణాటక ప్రభుత్వం ఆహ్వానం మేరకు ఈమె భారత్కు బయలుదేరింది. భారత్లో ప్రజాస్వామ్యం గురించి మాట్లాడేందుకు సిద్ధరామయ్య ప్రభుత్వం ఈమెను ప్రత్యేకంగా ఆహ్వానించింది. సరిగ్గా నిటాషా కౌల్నే ఆహ్వానించడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఈమె అమెరికన్ బిలియనీర్ జార్జ్ సోరోస్కు చెందిన సంస్థల్లో కీలకంగా పనిచేశారు. అందుకే నిటాషా కౌల్కు కాంగ్రెస్ నుంచి ప్రత్యేక ఆహ్వానం అందింది. కర్ణాటక ప్రభుత్వం నిర్వహిస్తున్న జాతీయ ఐక్యతా సదస్సు 2024లో పాల్గొనవలసిందిగా కర్ణాటకలోని సిద్ధరామయ్య ప్రభుత్వం ఆమెను ఆహ్వానించింది. దీంతో ఆమె బెంగళూరు విమానాశ్రయానికి చేరుకుంది. అయితే అక్కడ ఇమ్మిగ్రేషన్ అధికారులు ఆమెను అడ్డగించారు. ఆమెకు ప్రవేశం లేదని వెల్లడించడంతో లండన్కు తిరుగుపయనమయ్యారు. నిటాషా కౌల్ గతంలో భారత వ్యతిరేక కామెంట్లు ఎన్నో చేశారు. ముఖ్యంగా కాశ్మీర్పై ప్రధానంగా దృష్టి సారించేది. భారత్లో వామపక్ష భావజాలం కలిగిన పత్రికలకు కాశ్మీర్ వ్యతిరేక కథనాలు ఎన్నో రాసింది. ద వైర్ అనే పత్రికలో కాశ్మీరీ పండిట్స్ ఆర్ ఎ పాన్ ఇన్ ద గేమ్స్ ఆఫ్ హిందుత్వ ఫోర్సెస్ అనే శీర్షికన కథనాన్ని రాసింది. కాశ్మీరీ పండిట్లు హిందుత్వ రాజకీయాల్లో ఒక పావుగా మారారట. దీంతోపాటు ది కారవాన్ పత్రికలో ఇన్ ద ఆఫ్టర్మాత్ ఆఫ్ 5th ఆగస్ట్ సైలెన్స్ సింప్లీ డిడ్ నాట్ ఫీల్ లైక్ ఆప్షన్ అనే శీర్షికన మరో కథనాన్ని కూడా ప్రచురించింది. అంటే ఆగస్టు 5న ఆర్టికల్ 370 తొలగించారు, దీనిపై సైలెంట్గా ఎందుకున్నారన్నది ఈ కథనం సారాంశం. ఇటువంటి వాటితో కాశ్మీరీలు ఉద్రేకానికి లోనై ప్రభుత్వంపై తిరగబడండి అనే విషయాన్ని సుతిమెత్తగా చెప్పడం వీరి లక్ష్యం. ఇవి కేవలం 2 కథనాలు. ఇటువంటి కోకొల్లలుగా నిటాషా కౌల్ రాసుకొచ్చారు. దేశానికి వ్యతిరేకంగా పనిచేయడమే వీరి లక్ష్యం. ఒక్క కాశ్మీరే కాదు, దేశంలో మోదీ అధికారంలోకి వచ్చాక ప్రజాస్వామ్యం ధ్వంసమైందని, మన దేశానికి వ్యతిరేకంగా ఎన్ని కావాలంటే అన్ని కథనాలు రాసుకొచ్చింది. దీంతోపాటు తరచూ భారత్లో సెమినార్లంటూ దేశ వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహించేది. ఈ నిటాషా కౌల్కు అంతర్జాతీయంగా ఉండే సంబంధాలేంటి కూడా తెలుసుకుందాం. నిటాషా కౌల్కు అంతర్జాతీయంగా జార్జ్ సోరోస్కు చెందిన స్వచ్ఛంద సంస్థలతో కలిసి పనిచేసిన అనుభవం ఉంది. ఇండియన్ అమెరికన్ ముస్లిం కౌన్సిల్తో పాటు హిందూస్ ఫర్ హ్యూమన్ రైట్స్, స్టాండ్ విత్ కాశ్మీర్ అనే సంస్థల్లో నిటాషా కౌల్ పనిచేశారు. అయితే పేరుకే ఇవి స్వచ్ఛంద సంస్థలు, కానీ చేసేవన్నీ భారత వ్యతిరేక కార్యకలాపాలే. ఐఏఎంసీకి అనుబంధ సంస్థ అయిన యునైటెడ్ స్టేట్స్ కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్ భారత్ను బ్లాక్ లిస్టులో చేర్చమని అమెరికా ప్రభుత్వానికి లేఖ కూడా రాసింది. మోదీ ప్రభుత్వంలో దేశంలో మైనార్టీలకు స్వేచ్ఛ లేదట. దశాబ్ద కాలంగా మైనార్టీలపై అణిచివేత కొనసాగుతోందట. అందుకే భారత్ను బ్లాక్ లిస్టులో చేర్చి ఆర్థికపరమైన ఆంక్షలు విధించమని యుఎస్సిఐఆర్ఎఫ్ కోరగా దానికి ఐఏఎంసీ బేషరతుగా మద్దతిచ్చింది. ఈ ఒక్క కారణం చాలు ఈ సంస్థలు భారత్కు వ్యతిరేకంగా ఎంతలా పనిచేస్తున్నాయో చెప్పడానికి. నిటాషా కౌల్కు కాంగ్రెస్కు కొన్ని దశాబ్దాల బంధం ఉంది. ప్రస్తుతం సిద్ధరామయ్య ప్రభుత్వం మాత్రమే ఆమెను పిలవలేదు. యూపీఏ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి భారీగా నిధులు పొందేది. నిటాషా కౌల్ తన గురించిన పూర్తి వివరాలను ట్విట్టర్ ఖాతాలో వెల్లడించింది. అందులో కీలకమైన సమాచారం ఉంది. 2000 సంవత్సరంలోనే నిటాషా రాజీవ్ గాంధీ ఫౌండేషన్ నుంచి విరాళాలు పొందినట్లు అందులో ఉంది. అంటే నిటాషా కౌల్కు కాంగ్రెస్ పార్టీకి దశాబ్దాలుగా సంబంధాలున్నాయన్నమాట. రాజీవ్ గాంధీ ఫౌండేషన్ గురించి అందరికీ తెలుసు. ఈ సంస్థకు గతంలో చైనాతో పాటు జకీర్ నాయక్ నుంచి విరాళాలు అందాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటి నుంచే చైనాతో సత్సంబంధాలను నెరుపుతూ ఉంది. డ్రాగన్ కంట్రీ నుంచి భారీగా నిధులు పొందుతూ దేశాన్ని నాశనం చేసేది. 2004లో హస్తం పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి భారత్లో చైనా వస్తువుల దిగుమతి పెరిగింది. 1000 కోట్ల దిగుమతులు చేసుకోవడం వల్ల భారత మధ్యతరగతి పరిశ్రమలు కుదేలైపోయాయి. దీనికంతటికీ కారణం చైనా నుంచి కాంగ్రెస్కు విరాళాలు రావడం. అప్పట్లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా ఉన్న సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు చైనాతో ఎంఓయూ కుదుర్చుకున్నారు. ఇందులో భాగంగా చైనా నుంచి హస్తం పార్టీకి రాజీవ్ గాంధీ ఫౌండేషన్ ద్వారా నిధులందేవి. ఈ ఫౌండేషన్కు చైనా కమ్యూనిస్టు పార్టీ కోట్లల్లో నిధులందించేది. దీని ద్వారానే దేశ వ్యతిరేక శక్తులను పెంచి పోషించేది హస్తం పార్టీ. రాజీవ్ గాంధీ ఫౌండేషన్కు వచ్చే నిధులకు సరైన లెక్కలు కూడా ఉండేవి కావు. మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దీనికి సంబంధించిన రిటర్న్స్ చూపమని అడగ్గా చూపలేదు. దీంతో ఈ సంస్థకు ఉన్న FCRA లైసెన్స్ను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. కాంగ్రెస్ పెంచి పోషించిన విష నాగుల్లో ఒక్కొక్కరు ఒకదానిపై మాట్లాడుతూ వచ్చేవారు. నిటాషా కౌల్ ఎక్కువగా కాశ్మీర్ అంశాన్ని విదేశాల్లో లేవనెత్తుతూ వచ్చేది. ముఖ్యంగా 2019లో భారత ప్రభుత్వం ఆర్టికల్ 370ని తొలగించింది. జమ్మూ కాశ్మీర్ను దాదాపు 7 దశాబ్దాలుగా పీడిస్తూ వచ్చిన ఈ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది.
ఈ విషయంపై దేశంలో అక్కడక్కడ చిన్న చిన్న రాజకీయ పార్టీలు వ్యతిరేకించినా అందరూ ఈ రద్దును స్వాగతించారు. కశ్మీర్ భవిష్యత్తుకు ఆర్టికల్ 370 రద్దు బాటలు వేసింది. అయితే ఈ ఆర్టికల్ రద్దు విషయంపై నిటాషా కౌల్ అమెరికన్ కాంగ్రెస్లో మాట్లాడింది. ఆర్టికల్ 370 రద్దు ఎంతమాత్రమూ అంగీకరించదగ్గ విషయం కాదని చెప్పింది. భారత ప్రభుత్వం దీన్ని అన్యాయంగా తొలగించిందని, దీనిపై అమెరికా దృష్టి సారించాలని కోరింది. ఈ చట్టం రద్దు చేయడంతో కశ్మీరీలు తమ హక్కును కోల్పోతున్నారని, అందుకే భారత్ను అమెరికా సెన్సార్ చేయాలని చెప్పింది. అంటే మన దేశంలో ప్రజలపై ప్రభుత్వాలు నిరంకుశత్వం కొనసాగిస్తున్నాయని, అమెరికా దీనిపై దృష్టి సారించి వీలైతే ఆంక్షలు విధించాలన్నది ఈమె ప్రధాన ఉద్దేశం. గతంలోనూ యుఎస్సి, ఐఆర్ఎఫ్ భారత్పై ఆంక్షలు విధించమని కోరడం వెనక నిటాషా వంటి వారు చాలామందే ఉన్నారు. వీరంతా జార్జ్ సోరోస్ కనుసన్నల్లో ఉంటారు. సోరోస్ భారత్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్ర పన్నుతున్నాడు. గతంలో ఇతడి కుట్రలు ఎన్నో బయటపడ్డాయి. రైతు ఉద్యమం సమయంలో జార్జ్ సోరోస్ దేశ వ్యతిరేకత బయటపడింది. తనకున్న స్వచ్ఛంద సంస్థలతో భారత్లో హింసకు ప్రయత్నించాడు. 2021లో రైతు ఉద్యమ సమయంలో హింస చెలరేగడానికి సోరోస్ కారణం. నాడు ఉద్యమానికి నాయకత్వం చేపట్టిన రైతులు కూడా ఈ విషయాన్ని వెల్లడించారు. తమ ఉద్యమంలో బయటి శక్తులు బలంగా పనిచేశాయని చెప్పారు. ఆ శక్తే జార్జ్ సోరోస్. ఇక హిండన్బర్గ్ అదానీ వివాదం చెలరేగినప్పుడు జార్జ్ సోరోస్ బహిరంగంగానే భారత్పై తన అక్కసు వెళ్ళగక్కాడు. భారత్లో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలని వ్యాఖ్యానించాడు. దీంతో అతడి భారత వ్యతిరేకత ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న సమయంలో సోరోస్ తన కుట్రలకు మరింత పదును పెట్టాడు. తరచూ భారత వ్యతిరేక శక్తులను మన దేశంపైకి ఉసిగొల్పుతున్నాడు. దీనికి కాంగ్రెస్ వెనకుండి సహకరిస్తోంది. కొద్ది రోజుల క్రితం రాహుల్ గాంధీ ఉన్నపళంగా భారత్ జోడో యాత్ర ఆపేసుకుని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి వెళ్ళొచ్చాడు. దీనికి సంబంధించిన వివరాలను ఎక్కడా వెల్లడించలేదు. దీంతో అక్కడ గతంలో లాగా సోరోస్ అనుచరులను కలిశాడా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇందులో భాగంగానే నిటాషా వంటి వారు భారత్కు వస్తున్నారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో నిటాషా కుట్రను భారత ప్రభుత్వం ముందే గుర్తించి విమానాశ్రయం నుంచే తిప్పి పంపించేసింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.